మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల యొక్క గోచారాలు ఎక్కువగా మీకు ఉపయోగపడేటటువంటి విధానంలో సంచరిస్తూ ఉంటాయి. నిరుద్యోగులు ఆశించినటువంటి స్థాయిలోనే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ లాభాలను కూడా పొందుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ఈ వారం చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో మీరు ఏవైతే ఆలోచనలు చేసి ఉంటారో వాటికి అనుగుణంగానే ప్రణాళికను రూపొందించుకుంటారు. అలానే పనిచేసి మీరు అనుకున్న ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఆశించినటువంటి మార్పులు చేర్పులు కూడా చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి అంశాల్లో శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతూ ఉంటారు. సోదరులతో మీకున్నటువంటి ఆస్తి వివాదాలను రాజీ మార్గాన్ని అనుసరించి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాలు, వ్యక్తిగతమైనటువంటి పనుల్లో ఎటువంటి సందర్భంలో కూడా నిర్లక్ష్యం వహించకూడదు. కొన్ని పనులు అనవసరంగా ఆలస్యం అవుతూ ఉంటాయి, వాయిదా పడుతూ ఉంటుంది. తద్వారా ఒత్తిడి పెరుగుతుంది. ఏదో విపరీతమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నిదానంగా పనులు చేపట్టండి, చక్కగా పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడండి. పట్టుదలతో వ్యవహరిస్తూ ఫలితాలను కూడా పొందవచ్చు. అలాగే స్వల్ప అనారోగ్య భావనలు ఏర్పడుతూ ఉన్నాయి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, మంచి విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. కుటుంబ పరంగా, సంఘపరంగా, ఉద్యోగపరంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తూ ఉంటారు. కొంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కుటుంబ సంబంధమైనటువంటి సంతోషాలు కూడా ఉంటూ ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మీ సంతానంతో మాట్లాడేటటువంటి సమీక్షలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి కనుక వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధించుకునేందుకు అవకాశాలుంటే మీరు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు. వారి యొక్క కెరియర్ను బాగా ఉన్నత స్థితికి చేర్చుకోగలుగుతారు. ఊహించినటువంటి విధంగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు, అనుగ్రహంతో మరింత ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి. మకర రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, ఆరాధించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుకూలత, అనుగ్రహంతో కొన్ని కష్టమైనటువంటి పనులు కూడా చేపట్టి పూర్తి చేస్తారు. లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని కూడా అందుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రీతిగా అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేసినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందవచ్చు.